జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనాకైతే ఇంతవరకు ఎవరు కూడా ఊహించిన విధంగా ఒక సావు దెబ్బ అయితే తగిలింది. మామూలు దెబ్బ కాదు, చెప్పాలంటే సావు దెబ్బే. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? ప్రపంచానికి బుల్లెట్ ట్రైన్లు అలాగే ఫేక్ ఐటమ్స్ను అమ్మేటటువంటి చైనాకు ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ షాక్ అయితే తగిలింది. చైనా వస్తువులకే కాదు, ఆ దేశ జనరల్స్ దేశభక్తికి కూడా గ్యారంటీ లేదని చెప్పేసి తేలిపోయింది. ఏది? ఆ దేశ జనరల్స్ దేశభక్తి కూడా గ్యారంటీ లేదని చెప్పి తేలిపోయింది. దీని మన ఆకుడు ఏం చెప్పాలి. ఇంకా చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ కుడి భుజం, ఆ దేశ మిలిటరీలో నంబర్ 2 అనుకునేటటువంటి ఒక జనరల్ అమెరికన్ డాలర్ల కోసం చైనా అణు రహస్యాలను అమెరికా వైట్ హౌస్ కు పార్సల్ చేసేసినాడంట. బా, ఏం మొగోడరా స్వామి కూడా. సరిహద్దుల్లో మన భారతదేశంతో కయ్యానికి కాలు దువ్వుతూ బిళ్ళపిచ్చేటటువంటి జిన్పింగ్ తన సొంత మనిషే పెద్ద కుచ్చుటోపి పెట్టిపారు దొబ్బినాడు. సరే, అసలు ఏమి జరిగింది, వాల్ స్ట్రీట్ జర్నల్ బయట పెట్టినటువంటి ఆ సంచలన విషయాలేంటి అన్నది ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? చైనా మిలిటరీలో అత్యంత కీలకమైన వ్యక్తి జిన్పింగ్ అత్యంత ఆప్తుడు జనరల్ జాంగ్ యూక్సియా. చైనా రక్షణ శాఖలో ఈయన మాట అంటే వేదం. కానీ ఇప్పుడు ఈ వేదమే ఈ జిన్పింగ్కు శాపంగా మారిపోయింది. డాలర్ల మీద ఆశతో చైనా దాచుకున్నటువంటి అణు రహస్యాలు అలాగే అత్యాధునికమైనటువంటి అస్త్రాల టెక్నికల్ డేటా మొత్తాన్ని కూడా అమెరికా చేతిలో పెట్టాడని చెప్పేసి ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ పత్రికలో ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టడంతో చైనా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తల దించుకుంటుంది. ఏడ పెట్టుకుంటాదో దాని ఇష్టం లేదు. సాధారణంగా మన ఊర్లలో ఒక సామెత ఒకటి ఉంటుంది, చైనా సామాను కొంటే అది సాయంత్రం దాకా లేదంటే ఇంటికి వెళ్ళేదాకా అని చెప్పేసి ఒక సామెత ఒకటి ఉన్నది. కానీ ఇప్పుడు అది సామాన్లకు మాత్రమే కాదు, చైనా జనరల్స్ విశ్వసనీయత కూడా వర్తిస్తుందని చెప్పేసి అర్థమైపోతుంది. అంతే కదా? అత్యంత శక్తివంతమైనటువంటి దేశం మాది, మా టెక్నాలజీకి ఇంకా తిరుగులేదు అని చెప్పి డప్పు కొట్టుకునేటటువంటి డ్రాగన్ ఇప్పుడు తన సొంత అధికారిపైనే విచారణ అయితే జరుపుతుంది. భారీ మొత్తంలో లంచాలు తీసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి చైనా పరువును బజార్లో పడేసినాడు ఆ జనరల్. ఒక పక్కన లడఖ్ సరిహద్దుల్లో మన భారత జవాన్లతో కయ్యానికి దిగుతా అరుణాచల్ ప్రదేశ్ మ్యాపులు మారుస్తా మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ఈ జిన్పింగ్ ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి దొంగను పట్టుకోవడం పెద్ద తలనొప్పిగానే మారిపోయింది. తన అణుబాంబుల మీద నమ్మకంతో డబ్బా కొట్టుకునేటటువంటి చైనా ఇప్పుడు అవి కూడా లీక్ అయిపోయినాయని చెప్పేసి భయంతో గజ 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 వణికిపోతుంది. ఒకవేళ యుద్ధమే వస్తే చైనా సామాన్లు పనిచేస్తాయో లేదో తెలియదు, కానీ చైనా జనరల్స్ మాత్రం అమెరికా ఇచ్చేటటువంటి డాలర్లకు పక్కాగా పనిచేస్తారని చెప్పి మాత్రం రుజువైపోయింది. సరే, ప్రస్తుతం చైనాలో ఈ క్లీనప్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. జిన్పింగ్ తన చుట్టూ ఉన్నటువంటి అధికారులను కూడా నమ్మలేకపోతున్నాడు. ఇప్పటికే చైనా రక్షణ మంత్రి మాయమైపోయినాడు. ఇప్పుడు ఈ జనరల్ మీద ఆరోపణలు వచ్చాయన్నమాట. నమ్మిన బంటే తన సీక్రెట్లను అమ్మేస్తా ఉంటే యుద్ధం గనక వస్తే చైనా సైన్యం అసలు నిలబడతాదా లేక డాలర్లు చూపిస్తే లొంగిపోతాదా అని చెప్పేసి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా నవ్వుకుంటాయట్నే పక్కమని పగలబడి. చూశారు కదా, ఎదుటి దేశాల మీదకు యుద్ధానికి వెళ్లే ముందు తన ఇంట్లో వాళ్ళు ఏ గూటి చిలకలో తెలుసుకోలేకపోతే పరిస్థితి ఎట్టుంటుందంటే ఇదో ఇట్టే ఉంటుంది. మరి ఈ చైనా జనరల్ పొడిచినటువంటి వెన్నుపోటు పైన మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పనిసరిగా ఈ వీడియోను మన మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.